మహాభారతంలోని ఒక పాత్ర అశ్వత్థామ. సప్త చిరంజీవుల్లో అశ్వత్థామ, బలిచక్రవర్తి, వ్యాస మహర్షి, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు ఒకరు. ప్రభాస్ హీరోగా నాగస్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి. ఇందులో ప్రముఖ హీరో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా కనిపించినట్టు తెలుపుతూ ఆయన పాత్రని పరిచయం చేసింది. శరీరంపై గాయాలతో చిరిగిన వస్త్రాలు కట్టుకుని అమితాబ్ కనిపించారు. ఒక షాట్లో అయితే యంగ్ అమితాబ్ నుదుటిపై మణి కనిపిస్తుంది. ద్వాపర యుగం నుంచి దశావతారం కోసం ఎదురు చూస్తున్న ద్రోణాచార్య తనయుడు అశ్వత్థామని అమితాబ్ చెప్పడంతో ఇంతకీ అసలు ఎవరాయన అని నెటిజన్లు గూగుల్లో తెగ వెతికేస్తున్నారు. అసలు ఆ పాత్ర ఏంటి, అతడి శరీరంపై గాయాలు, నుదుటిపై మణి కథేంటి, శ్రీకృష్ణుడు అతనికిచ్చిన శాపం ఏంటో ఇవాళ మనం తెలుసుకుందాం. పాండవులకు కౌరవులకు గురువైన ద్రోణాచార్యుడి ఏకైక కుమారుడు అశ్వత్థామ. అతడి తల్లి కురుపి. ద్రోణుడి తపస్సుకు మెచ్చి శివుని వరం వల్ల అతడు నుదిటిపై మణితో జన్మిస్తాడు. ఆ మణి ప్రభావం కారణంగా ఇతర మానవులతో పోలిస్తే ఆకలి, దప్పుల నుంచి రక్షణ పొందగలడు. అర్జునుడితో సమానంగా ధనుర్విద్యలో నైపుణ్యం కూడా సాధిస్తాడు. ఎదుటివారి ముఖసుత్తుకి లొంగిపోయే గుణం కలిగిన అశ్వత్థామ మొదటి నుంచి కౌరవుల పక్షాన నిలుస్తాడు. మహాభారత సంగ్రామం జరుగుతున్న సమయంలో ద్రోణాచార్యుడు కౌరవుల పక్షాన నిలబడాల్సి వస్తుంది. కథన రంగంలో ఆయన్ని ఓడించడం పాండవులకు అసాధ్యం. దీంతో ధర్మ పరిరక్షణ కోసం శ్రీకృష్ణుడు పథకం రచిస్తాడు. జీవితంలో ఎప్పుడూ అసత్యం పలకని ధర్మరాజును పిలిచి అశ్వత్థామ చనిపోయాడని చెప్పమని కోరతాడు. తొలుత ధర్మరాజు అందుకు ఒప్పుకోడు. కానీ శ్రీకృష్ణుడి సూచన మేరకు అబద్ధం ఆడేందుకు సరేనంటాడు. ద్రోణాచార్యుడు పాండవ సైన్యంపై తీవ్ర స్థాయిలో విడుచుకుపడుతున్న సమయంలో ఎదురుగా వచ్చిన ధర్మరాజు అశ్వత్థామ అతహ అని గట్టిగా చెప్పి కుంజరహ అని నెమ్మదిగా అంటాడు. తన కుమారుడే మరణించాడనుకుని ద్రోణాచార్యుడు యుద్ధంలో అస్త్ర సన్యాసం చేస్తాడు. ఇదే అదనుగా భావించిన దుష్టదమ్యుడు ద్రోణాచార్యుని చంపేస్తాడు. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో కర్ణ, దుర్యోధనులు ఇతర కౌరవ సైన్యాన్ని మట్టుబెట్టి మహాభారత యుద్ధంలో పాండవులు విజయం సాధిస్తారు. ఒకవైపు తండ్రి మరణం, స్నేహితులైన కౌరవులు నశించడం సహించలేకపోయిన అశ్వత్థామ తీవ్ర కోపంతో రగిలిపోతాడు. పాండవుల్ని ఎలాగైనా అంతం చేస్తానని దుర్యోధనుడికి మరణానికి ముందు అతడికి మాటిస్తాడు. శివుని అనుగ్రహంతో వరం పొంది ద్రౌపది పుత్రులైన 5 ఉప పాండవుల్ని ప్రతివిందుణ్ణి, శుత్రసోముణ్ణి, శుత్రకర్ముణ్ణి, శతానికుణ్ణి, శుత్రసేనుణ్ణి చంపేస్తాడు. ఇది తెలుసుకున్న శ్రీకృష్ణుడు, పాండవులు అతన్ని వెంబడిస్తారు. గురుపుత్రుడన్న కారణంగా చంపకుండా వదిలేస్తారు పాండవులు. అశ్వత్థామ కపటబుద్ధి తెలిసిన శ్రీకృష్ణుడు అతన్ని ఎలాంటి దుశ్చర్యకు పాల్పడకుండా అడ్డుకునేందుకు పాండవులతో కలిసి కౌరవ శిబిరానికి చేరుకుంటాడు. అప్పటికే అతడు వ్యాసాశ్రమానికి వెళ్లడంతో శ్రీకృష్ణుడు అక్కడ కూడా వెళ్తాడు. శ్రీకృష్ణుడితో కలిసి వ్యాసాశ్రమానికి వచ్చిన పాండవులు చూసిన అశ్వత్థామ కోపంతో రగిలిపోతాడు. కోపంలో విచక్షణ కోల్పోయి తన తండ్రి అనుగ్రహించిన బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని ఆ పాండవ్యం అవుగాకాని ప్రయోగిస్తాడు. ఆ అస్త్రశక్తి వల్ల భూమి మీద ఉన్న పాండవులు, వారి సంతతి మొత్తం నాశనమయ్యే ప్రమాదం ఉంది. దానిని అడ్డుకోమని అర్జునుడిని ఆదేశిస్తాడు శ్రీకృష్ణుడు. బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని అడ్డుకోవాలంటే అదే అస్త్రాన్ని ప్రయోగించాలి. అర్జునుడి తపోశక్తి వల్ల అప్పటికే అస్త్రాన్ని పొంది ఉండడంతో పాండవులకు క్షేమం చేకూరుగా కానీ మరోవైపు నుంచి అస్త్రాన్ని ప్రయోగిస్తాడు అర్జునుడు. ఈ 2 బ్రహ్మ శిరోనామకాస్త్రాలు ఢీకుంటే ప్రళయమే, భూమండలమంతా సర్వనాశనమైపోతుంది. వెంటనే ఈ ఉపద్రవాన్ని గ్రహించిన వ్యాస మహర్షి, నారదుడు పరుగున వచ్చి అస్త్రాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా అర్జునుని కోరతారు. పెద్దల సూచన మేరకు అర్జునుడు తన అస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. మరి అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రం మాటేమిటి గురువేరే అని వ్యాసుడిని అర్జునుడు అడిగితే, అస్త్రాన్ని ఉపసంహరించు, పాండవులు నిన్ను ఏమి చేయరని అశ్వత్థామకు వ్యాసుడు సూచిస్తాడు. వ్యాసుడు మాటకు గౌరవం ఇస్తున్నట్టు నటిస్తూనే పాండవేయ రాగగర్భాలు నశించుగా కానీ అతడు తన అస్త్రాన్ని దిశ మారుస్తాడు. దాని ప్రకారం పాండవుల భార్యలు, కోడలు గర్భాలను ఆ అస్త్రం విచ్ఛిన్నం చేస్తుంది. అప్పుడు ఉత్తర ఒక్కటే గర్భంతో ఉండడంతో ఆమె గర్భం విచ్ఛిన్నమవుతుంది. అశ్వత్థామ కుటిల బుద్ధికి క్రోపదిక్తుడైన శ్రీకృష్ణుడు అతడి తలపై ఉన్న సహజమని తీసి శపిస్తాడు. ఒంటి నుంచి రక్తం కారుతూ దుర్గంధంతో, ఆహారం దొరక్క మండిపోతున్న శరీరంతో ఈ భూమి మీదే తిరుగని పేర్కొంటాడు. బ్రహ్మ శిరోనామకాస్త్ర ప్రయోగం వల్ల ఉత్తర గర్భంలో మరణించిన శిశువుని శ్రీకృష్ణుడు తన యోగామాయతో ప్రాణం పోసి బతికిస్తాడు. ఆ బిడ్డ పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరిని పరీక్షగా చూస్తుండడంతో అతడికి పరీక్షిత్ అని పేరు పెడతాడు. బ్రాహ్మణుడు, అన్ని విద్యలలో సుశిక్షితుడైన అశ్వత్థామ రాగద్వేషాలు, బంధుప్రీతి కారణంగా క్రోధం, మూర్ఖత్వాలకు లోనే శాపగ్రస్తుడాడు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి గుణపాఠం అని చెప్పాలి.
ఇంకా కల్కి సినిమాలో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా కనిపిస్తుండడంతో ఆ పాత్రపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ద్వాపర యుగం నుంచి అశ్వత్థామ ఎందుకు శ్రీ మహావిష్ణువు 10వ అవతారం కోసం ఎదురు చూస్తున్నాడు? అతడికి శాప విమోచనం అవుతుందా? తిరిగి ఆ సహజమని అతడికి చేరుతుందా? ప్రభాస్కు అతడు సాయం చేస్తాడా లేక పోరాడతాడా వంటి ప్రశ్నలకు కల్కి సినిమాలో సమాధానం దొరికే అవకాశం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.